దిలీప్ కుమార్. ఇది నా ఫస్ట్ మూవీ అండి, డెబ్యూ మూవీ సాహెబా సుబ్రహ్మణ్యం. పోస్టర్స్ అన్నీ చూశారు మీరు అండ్ సాంగ్స్ వినే ఉంటారు అందరూ కూడా. సో సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. షాన్ రెహమాన్ మ్యూజిక్ మీ అందరికీ కూడా నచ్చి ఉండిద్దని అనుకుంటున్నాను. అలాగే ఈ పాటలు లిరిక్స్ వింటే కనుక రాకేంద్ర మౌళి వెన్నెలకంటి గారు అబ్బాయి రాశారు. అవి ఆ తెలుగు లిరిక్స్ అన్నీ కూడా చాలామందికి నచ్చాయని చెప్పి నాకు చాలా మెసేజెస్ వచ్చాయి ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే ఈ మూవీలో నేను మీరు గమనిస్తే కనుక చాలా మంచి కాస్టింగ్ ఉందండి. రావు రమేష్ గారు, నరేష్ గారు, నాగినీడు గారు, పూర్ణిమ గారు, కాశీ విశ్వనాథ్ గారు, తాగుబోతు రమేష్ గారు. సో మీరు సినిమా చూస్తే కనుక మీకు బయటికి అరే ఎందుకు వచ్చామనే ఉద్దేశంతో అయితే వెళ్ళరు, చాలా ఆనందంగా వెళ్తారు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో షాన్ రెహమాన్ ప్రతి సీన్కి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏ సీన్ కూడా మీకు బోరింగ్గా అయితే ఉండదని నేను మాటిస్తున్నాను మీ అందరికీ కూడా, తప్పకుండా. అండ్ శశికిరణ్ గారు, ఎంఎస్ గారు డాటర్, ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ మూవీ అయినా మీరు విజువల్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత బాగా డైరెక్ట్ చేశారు అనేది. అండ్ ఈఓపీ వర్క్ కూడా మీ అందరికీ నచ్చుతుంది. సినిమా రిలీజ్ డేటు అది 13వ తారీఖు డిసెంబర్ 13, 2014 శనివారం మా సినిమాని రిలీజ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వర్క్ అంతా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. సర్టిఫికెట్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఆల్రెడీ ఫిల్మ్ సర్టిఫికెట్, క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. సినిమాని మేము ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అక్కడి నుంచి వారి థియేటర్లు అవి కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి, పేపర్లో వస్తూ ఉన్నాయి థియేటర్స్ కూడా. సో శనివారం నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదొకటి చెప్తానికి మెయిన్గా ఈ ప్రెస్ మీట్. రెండోది, ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా మలయాళ చిత్రం రీమేక్ అయినా కానీ మన తెలుగుదనం కంప్లీట్గా ఉండే సినిమా, పూర్తిగా ఉంటుంది తెలుగుదనం ఈ సినిమాలో. పాటలతో సహా అన్ని తెలుగు పాటలే వినిపిస్తాయి, మీకు తెలుగు మాటే వినిపిస్తుంది. గిన్నిస్ బుక్కి అప్లై చేస్తున్నాను. నా స్నేహితుడు ఒకడు అమెరికా నుంచి ఎంకరేజ్ చేస్తే తద్వారా నేను అప్లై చేస్తున్నాను. త్వరలో అది కూడా వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద రికార్డ్. దీంట్లో పాలిటిక్స్ కానీ వెన్నుపోట్లు కానీ అవి కానీ ఇవి కానీ వర్కౌట్ అవ్వవు. ఎందుకని, ఇది రికార్డు కాబట్టి. అక్కడ నువ్వు యాక్ట్ చేసిన సినిమా పేరుంటుంది, ఆ సంస్థ ఉంటుంది, ఆ క్లిప్పింగ్ ఉంటుంది. దాన్ని మనం కాదనలేంగా. కాబట్టి గిన్నిస్ బుక్ అనేది రికార్డు కాబట్టి, హిస్టరీ కాబట్టి, హిస్టరీ కెనాట్ బి చేంజ్డ్. అలెగ్జాండర్ పుట్టలేదని దెబ్బలాడితే కుదరదు. మనం పుట్టాడు, గొడవలు జరిగినాయి, చచ్చిపోయాడు, తర్వాత ఎంతో కాలం జరిగింది. అట్లాగా మీ అందరి కళ్ళెదురుగుండా ఎదిగినటువంటి నేను మా పాపని టీవీలో జాయిన్ చేశా. మా టీవీలో నాగార్జున గారిని రిక్వెస్ట్ చేస్తే జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ చేసుకుంటూ బ్రతికేస్తుంది. శాలరీ ఒక 40,000 అట్లా శాలరీ ఉండేది. బతికేస్తుంది. ఇంకా ఓకే, సెటిల్డ్ అని అనుకున్నా. బట్ భగవంతుడు తను డైరెక్టర్ అవ్వాలని రాసిపెట్టాడు. అలా డైరెక్టర్ని చేయటానికి ఆయన్ని లండన్ నుంచి పంపించాడు. లండన్లో ఎక్కడో డాక్టర్గా చేసుకుంటున్నటువంటి నాగేశ్వరరావు గారు, నేను ఒక లేడీ డైరెక్టర్తో సినిమా తీయాలనుకుంటాను, అందుకు మీ అమ్మాయి గారిని సెలెక్ట్ చేసుకున్నామండి, మీరు చేయిస్తారా అని చెప్పేసి ఆ దిలీప్ను డాక్టర్ గారు రామోజీ ఫిల్మ్ సిటీలో అత్తారింటికి దారేది క్లైమాక్స్ షూటింగ్లో నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను అన్నా, అదేంటండి మా అమ్మాయినే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు, నందిని రెడ్డి గారు అని ఉన్నారు, ఇంకా చాలామంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారండి మన ఇండస్ట్రీలో, వారితో చేసుకోవచ్చు కదా అన్నారు. కాదండి, కొత్తవారైతే దాన్ని ప్రాణం పెట్టి, అంటే పాతవారు తీరని కాదు, కొత్త వాళ్ళకు ఉండేటటువంటి ఆ యాంగ్జైటీ, ఆ పట్టుదల ఉంటుందని చెప్పేసి మేము ప్రిఫర్ చేస్తున్నామండి, మీరు ఏంటన్నారు. సరే సార్, మరి ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదండి మా పాప, మీకు ఇష్టమైతే పెట్టుకున్నాను. ఇది రీమేక్ సినిమా అండి, కొంత ఈజీ అవుతుంది అన్నారు. అట్లా అయితే సరే అండి అని చెప్పేసి చెప్పామన్నమాట. ఆ తర్వాత ఆ సినిమా చూసా. అది ఒక
అంటే సౌకుమార్యమైనటువంటి సినిమా అనమాట. దాంట్లో బ్లాస్టింగ్స్, ఈ దెబ్బలాట్లు, ఫైట్లు, కొట్టేసుకోవటాలు, ఇవి సంఘటనలు ఉంటాయి కానీ దృశ్యాలు ఉండవు. ఆ కోపతాపాలు ఉంటాయి మనుషుల్లో, బట్ ఆ దృశ్యజాలం లేదు దీంట్లో. ఇది అందరూ పిల్లా బిడ్డలతోటి, ఫ్యామిలీస్ తోటి చక్కగా కూర్చొని చూసి ఏ గుడ్ ఫీల్ గుడ్ పిక్చర్. అది చూసి నాకు ఆనందం వేసింది. ఓహో, మా పాపకి ఇలాంటి అవకాశం రావటం అదృష్టంగా భావించి నేను ఈ సినిమా చేయటానికి అంగీకరించానన్నమాట. అంగీకరించిన తర్వాత నాకు అనిపించింది నేనేమన్నా దీంట్లో కొన్ని సలహాలు ఇద్దాం అది ఇది అని కొంచెం నాలో ఉన్నటువంటి డైరెక్టరు అట్లా నిద్రలో ఇచ్చాడు. ఇంట్లో డైరెక్టర్ వచ్చేటప్పటికి బయట వాళ్ళు అలాగే వినరు అన్నమాట. ఎలాగా 2 సినిమాలు తీసావు, ఏమో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిని, నువ్వు మాకు సలహాలే వద్దులే అని చెప్పేసి అంటారు. అదొక ప్రమాదం కూడా నాకు. తర్వాత వేషాలు కూడా ఎవరు ఈ ప్రమాదాలన్నీ ఎందుకులే కొందించుకోవటం, తనం తీని అని. పైగా అదేంటంటే యూత్ సినిమా. మనం ఎంత కాదనుకున్నా కొంచెం సీనియర్ ఆర్టిస్టులు, సీనియర్స్ ఎంత కాదనుకున్నా వాళ్ళ జీవితంలో వర్కౌట్ అయినటువంటి ఆ ఏజ్తో కూడినటువంటి చిన్న చాదస్తం ఎక్కడో 1% మన బ్రెయిన్లో తెలియకుండానే ఉంటుంది దాక్కుని మనకి. అది నేను ఎన్నో పుస్తకాల్లో చదివాను, ఎంతోమందిని చూశాను. వృద్ధులైనా సరే అద్భుతమైనటువంటి ప్రేమని వాటిని పండించేటటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఒక మన్మోహన్ దేశాయ్, ఒక కె రాఘవేంద్రరావు గారు, ఇట్లాంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారు వరల్డ్లో. అంత జాతకం మనకు లేదు, అంత వరుసలో జాయిన్ అయ్యే అంత విజ్ఞానం కానీ ఆ పట్టుదల కానీ మనకు లేదు. ఎందుకని అది మొట్టమొదటి నుంచి ఉండాలి. అసలు ఈ రంగానికి రావడమే, నేను డైరెక్టర్ని అవ్వాలని వస్తే ఉండొచ్చు, చెప్పలేము. బట్ నేను రచయిత అవుదామని అనుకుని వచ్చా. రచయిత అవ్వలేదు, నటున్నయ్యా. ఆ నటున్నయ్యి డైరెక్టర్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలనుకుంటే కుదరని పని అది. ఇవన్నీ ఆలోచించి తన దారిని తాను చేసుకొని తనకు బాధ్యత తెలిస్తేనే బాగా తీస్తుందని చెప్పేసి వదిలిపెట్టేశాను. ఆ తర్వాత తీసిన సినిమా చూశాను, చాలా బాగా తీసింది. నా కూతురు అని చెప్పడం కాదు, బాగోకపోతే తనతో కూడా డిస్కస్ చేస్తా. అమ్మా ఇది బాగాలేదు, అది బాగాలేదు, దాన్ని మార్చుకోవాలి, మార్చుకుంటే మనకి 10 మంది ఆదరణ లభిస్తుంది అని డిస్కస్ చేసుకునే సౌలభ్యం నాకు ఉంది కాబట్టి చేయొచ్చు అని చెప్పేసి వదిలేశాను. వదిలేసి సినిమా చూస్తే అంతకుముందు కొన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్గానే ఆ సినిమా తీసింది. సో నేను సినిమా చేసేటప్పుడు నా పైన చాలా బాధ్యత ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వరరావు గారికి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చారు. అంటే జనరల్లీ ఒక పెద్ద ఆల్రెడీ పేరు తెచ్చుకున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళకి చాలా స్ట్రగుల్ ఉంటుంది. మాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టమైన పని. బీయింగ్ ఏ గర్ల్, ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎ ఫిలిం. అంటే డైరెక్షన్ అంటే ఇన్హరెంట్గా ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను ఎప్పుడు నాన్నగారితో కూడా చెప్పలేదు. నాకుండే స్ట్రగుల్స్, నాకుండే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను వాటిలో పడి నేను ఇంకా జాబ్ చేసుకుంటూ ఉన్నాను. సార్ వచ్చారు, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత ఇంక అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిలిం అని. సో ఒకటే అనుకున్నా, ఈ ఫిలిం చేస్తే నన్ను నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్ గారు కానీ నా నాన్నగారి పేరు కానీ చెడగొట్టకుండా తీయాలి, అంతవరకు చేస్తే చాలు. నాకు వర్క్ వచ్చా, నేను తర్వాత అద్భుతమైన సినిమాలు తీస్తానా లేదా ఇట్ డజంట్ మ్యాటర్, మంచి వర్క్ చేయాలి, చేసినంత వరకు అనేది మనసులో పెట్టుకుని చేశాను. ఇది అద్భుతమైన సినిమా అని నేను చెప్పను, కానీ వచ్చిన వాళ్ళకి నిరాశ మాత్రం కలిగించాం. చాలా అంటే విజువల్స్ కానీ సాంగ్స్ కానీ ప్రతిదీ సినిమాలో బ్లెండ్ అయి ఉంటాయి. సో సినిమా అంటే మనం ఏం కోరుకుంటాం, రకరకాల జానర్స్ ఉంటాయి. ఇది ఒక సాఫ్ట్ నేచర్ జానర్. నాకు అన్ని జానర్స్ ఇష్టమే, యాజ్ అన్ ఆడియన్ ఏదైనా తీయడానికి ఇష్టపడతాం. కానీ ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి స్మైల్ తోటి వెళ్తారు, తలనొప్పితోటి మాత్రం వెళ్ళరు. దిలీప్ని మన పక్కింటి అబ్బాయిలో ఫీల్ అవుతారు. హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంటుంది, ఏంజిల్లా ఉంటుంది తను. దిలీప్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ మ్యూజిక్, కెమెరా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఆర్ట్ వర్క్, సినిమా అంటే ఒక్కళ్ళు చేసేస్తే అయిపోదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. మేమందరం కలిసి చాలా
కష్టపడి చేసాము, ఎవ్రీబడి చెప్పే మాటే, కానీ మీకు చూస్తే అర్థమవుతుంది ఖచ్చితంగాను. చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు ఆగితేనే ప్రేమ అవుతుందని రూల్ ఏమైనా ఉందా? మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది.